కళ్ళు మూసుకుందాం పిల్లరా. పరిశుద్ధుడైన తండ్రి అని పిలుచుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలంలో మీరిచ్చిన ఆయుష్కాలంలో మీ మాటలు మాకు వినిపించిన మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆమెకు ఆయుష్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ చిత్తం అయితే తన జీవితకాలం అంతా కూడా మీ వాక్య పరిచర్యలో వాడుకుంటారని నమ్ముతున్నాం తండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే యవనస్తులు రావై ఉన్నారో వారందరినీ కూడా సకాలంలోనికి మందిరానికి రప్పిస్తారని నమ్ముతున్నాం తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాం పిల్లారా. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం పిల్లారా. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడు మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అంతకుముందు సౌలు రాజుగా ఉన్నాడు. సౌలుని దేవుడు తొలగించి సౌలు ప్లేస్లో స్థానంలో దావీదును ఇశ్రాయేలు జనానికి రాజుగా ఏర్పాటు చేశాడు. అప్పుడు ఏర్పాటు చేసిన దేవుడే దావీదు గారి గురించి ఒక మాట అంటున్నాడు. మరియు ఆయన అంటే అక్కడ దేవుడు, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. సౌలు గారు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా ఉన్నప్పుడు ఆయన ప్లేస్లో ఆయనను తొలగించి దావీదును ఏర్పాటు చేసుకున్నాడంట. దావీదు సౌలు గారి కంటే గొప్పవాడా అని ఒకవేళ అడిగితే 100% ఆయన గొప్పవాడే అని సాక్ష్యం ఇచ్చేది ఎవరు అంటే దేవుడే చెప్తున్నాడు. నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్తున్నాడు. అంటే అంతకుముందు సౌలు గారు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పాలించినప్పటికీ కూడా అతడు ఇష్టానుసారుడైన మనుషుడు కాదా అంటే వీటిని బట్టి చూస్తే కాదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఈ దావీదు గారు ఏం చేస్తాడు అంటే నా ఉద్దేశాలన్నిటినీ నెరవేరుస్తాడంట. దేవుని ఉద్దేశాలన్నిటిని నెరవేర్చిన వ్యక్తిగా దావీదు గారు మనకు కనిపిస్తున్నాడు. అందును బట్టి దేవుడు సౌలు గారిని తొలగించి ఆయన ప్లేస్లో దావీదును రాజుగా పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. దేవుడు ఎందుకు సౌలు గారిని తొలగించి దావీదు గారిని ఎందుకు పెట్టాడు అంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చాడు అని మనకు అర్థమవుతుంది. ఆయన ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు దావీదు గారు ఏవేవి నెరవేర్చాడో ఒకసారి చూద్దాం. సౌలు కంటే ఈయన ఎందుకు గొప్పవాడయ్యాడు, దేవుని ఉద్దేశాలను ఈయన ఎందుకు నెరవేర్చాడు, అవి ఏంటివి, అసలు దేవుని ఉద్దేశం అంటే ఏంటిది ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 8వ వచనం. నా ప్రాణమా మేలుకొనుము, సర్వ మండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను అంటున్నాడు ఇక్కడ దావీదు గారు. దావీదు గారు ఒక మాట చెప్తా, నా ప్రాణమా అని తనతో తను మాట్లాడుతా మేలుకొనుము అని చెప్పి సర్వమండలమ సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను అంటున్నాడు. వేకువ లేచి నువ్వేం చేస్తావయ్యా అంటే 9వ వచనం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది. నువ్వు మార్నింగ్ లేచి పొద్దున లేచి వేకువనే లేచి పెందల కాడనే లేచి దావీదు గారు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏ విధంగా? తండ్రి నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది. తర్వాత ప్రభువా
జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేనే చెల్లించుచున్నాను. రాజుగా ఉన్న నేనే నీకేం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంగ్లీష్లో థ్యాంక్స్ఫుల్నెస్ అంటాం మనమంతా కూడా. ఒక వ్యక్తి మనకి ఏమైనా హెల్ప్ చేస్తే మనం వెంటనే ఏం చేస్తాం? థ్యాంక్ యూ అని అంటాం కదా. అలాగే దేవునికి దావీదు గారు థ్యాంక్స్ చెప్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. ఎక్కడ? ఇంట్లో కాదు, జనములలో. ఏ రాజైతే 40 సంవత్సరాలు పరిపాలించాడో ఇశ్రాయేలు జనాంగాన్ని, ఆ రాజుని తీసేసి దావీదు గారు చిన్న బాలుడు అని ఉంటుంది, చిన్న బాలుడిని ఇశ్రాయేలు జనాంగం పైన రాజుగా నియమిస్తే ఆ రాజు ఏం చేస్తున్నాడు? జనములలో, నీవు నియమించిన జనములలో నేనేం చేస్తున్నా? థ్యాంక్ యూ తండ్రి, నాకు ఇంత గొప్ప పొజిషన్ ఇచ్చావు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటా అడవుల్లో కొండల్లో తిరిగి నన్ను ఇశ్రాయేలు జనాంగాన్ని పైన నన్ను రాజుగా చేసావు. ఎందుకు రాజుగా చేసావంటే, గొర్రెల కాపర్లు ఎప్పుడు వెళ్తారు గొర్రెలు కాయడానికి? మధ్యాహ్నం 12 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి కాదు, పెందల కాడనే లేస్తారు వాళ్ళు. ఉదయాన్నే లేసి వెళ్ళిపోతారు, ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్ళిపోతారు గొర్రెలు కాయడానికి. ఇది ఇశ్రాయేల్ ప్రజలను కాయాలంటే నువ్వేం చేయాలా? ఒక ఓపిక ఉండాలా. అది నీకు ఉంది అని చెప్పి కంటిన్యూ. ప్రజలలో నిన్ను కీర్తిస్తున్నాను. తర్వాత, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. ఎవరు? రాజు వస్తున్నాడు. రాజు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎక్కడ? ఇంట్లో కాదు, బజార్లో. మన భాషలో చెప్పాలంటే సెంటర్లో వచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎవరు? ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా ఉన్న గొప్ప రాజు దావీదు గారు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించిన గొప్ప రాజు. ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉన్నప్పుడు దావీదు గారు కత్తి పడితే ఒకే చేత్తో 10,000 మందిని నరకగల యోధుడు. అలాంటి యోధుడు ఏం చేస్తున్నాడు? దేవునికి ఉదయాన్నే లేస్తున్నాడంట. ఉదయాన్నే వేకువన లేచి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంట. తర్వాత వచ్చిన చదువుకుందాం. 63 కీర్తన 1 నుంచి. దావీదు రాసిన కీర్తన 63వ అధ్యాయము 1వ వచనం నుండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. దేవుడిని దావీదు గారు వేకువ జామునని వెతుకుతున్నాడు. వేకువ జామునే దేవుని వెతకడానికి వస్తున్నాడు. ఎవరు? రాజైన దావీదు. గొర్రెల కాపరైన దావీదు కాదు, ఇక్కడ రాజైన దావీదు రాజుగా ఉన్నాడంట. ఇశ్రాయేలు జనాంగం అంటే ఐగుప్తు నుంచి కానానుకు వచ్చేటప్పుడే వాళ్ళ జనం ఎంత ఉంది? సుమారుగా 6 లక్షల జనాభా ఉందంట. ఇక్కడ రాజుగా ఉన్నప్పుడు ఎన్ని లక్షలు అయి ఉండొచ్చు? అన్ని లక్షల జనాలకి ఒకటే రాజుగా ఉన్నాడు. ఆయన వేకువ లేస్తున్నాడట. వేకువ జామున లేచి నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని చెబుతున్నాడు. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దావీదు మహారాజు చెప్తున్నాడు, నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను ఆశగొని ఉన్నానయ్యా. నీ ప్రజలపైన నన్ను రాజుగా చేశావు. నన్ను రాజుగా చేసినప్పటికీ కూడా నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మార్నింగ్ లేసి గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళాను, ఇదిగో వేకువనే ఇది ఇచ్చావు కదా, ఈ పొజిషన్ ఇచ్చావు కదా, రాజుగా నన్ను అభిషేకింపజేసావు కదా, రాజుగా అభిషేకింపజేసినప్పటికీ కూడా నేను వేకువన లేచి నిన్ను ఆరాధిస్తున్నాను అని చెబుతున్నాడు. 1 నుంచి. దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. సర్వమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచేదను అంటున్నాడు. ఈ మాట కూడా ఎవరు రాస్తున్నారు? దావీదు గారే రాస్తున్నాడు. ఎప్పుడు రాస్తున్నాడు? రాజు అయిన తర్వాత.
గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కాదు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన వేకువన లేచాడంట. రాజుగా ఉన్నప్పుడు వేకువన లేచాడంట. వేకువజాము లేయడమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడు? 3వ వచనం, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నేను కీర్తించేదను. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడకుండునట్లు నీ కుడి చేతిలో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. రాజుగా మాట్లాడుతున్నాడు దావీదు గారు. దావీదు గారే ఉదయాన్నే లేచి అందరికీ ఏం చేస్తున్నాడు? హితబోధ చేస్తున్నాడు. రాజుగా ఉన్న నేనే ఉదయాన్నే లేస్తున్నానయ్యా, మనకేమైంది అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. చివరిగా ఆయన రాజు కదా, అందుకోసమే ఆయన ఒకవేళ టైంపాస్గా పని లేకుండా ఆయన ఒకవేళ ఆరాధించి ఉండొచ్చేమో ఒకవేళ అనుకుంటే, కొత్త నిబంధనలు ఏమైనా మనకు అటువంటి ఆధారాలు కనిపిస్తాయా అంటే ఒకసారి చూద్దాం. కొత్త నిబంధనకు బేస్ ఎవరు? మనకి యేసుక్రీస్తు వారు కదా. మరి యేసుక్రీస్తు వారు ఒకవేళ ఆరాధించాడా లేదో ఒకసారి ఒక మాట చూసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం పిల్లలు. ఎవరు ఆయన అంటే? యేసుక్రీస్తు వారు పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ఏం చేశాడు? ప్రార్థన చేశాడంట. యేసుక్రీస్తు వారు చెబుతా, నేను పెందల కాడనే లేచాను. పెందల కాడ లేచినప్పుడు ఇంకా చాలా చీకటిగా ఉంది. చాలా చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ నేను ప్రార్థన చేశాను. ఎవరంటున్నారు ఈ మాట? కలిగి ఉన్నది ఏదియు నేను లేకుండా కలగలేదు. ఈ యావత్తు సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే నేను మార్నింగ్ లేస్తున్నాను, నేను ఉదయాన్నే లేస్తున్నాను. ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నాను? నన్ను ఈ భూమిపైకి ఏ దేవుడైతే పంపించాడో ఆ దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు అంతటి గొప్పటి మహానుభావుడే ఉదయాన్నే లేచి దేవుని మందిరానికి వస్తున్నాడంట. ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తున్నాడంట. ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. గొప్ప గొప్ప రాజులు ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థిస్తున్నారు. ఈరోజు మనం పరలోకానికి వెళ్ళాలంటే దారి ఎవరు? నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన యేసుక్రీస్తు వారు కూడా మార్నింగే లేస్తున్నాడంట. వేకువజామున లేచి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడంట. వారితో పోల్చుకుంటే మన జీవితాలు, వారితో పోల్చుకుంటే మనం ఎక్కడ ఉన్నాం అసలు భక్తిలో? అంతటి గొప్పటి మహానుభావులే ఉదయాన్నే లేచి దేవుని మందిరానికి వస్తున్నారంట. ఉదయాన్నే వచ్చి దేవుని స్తుతిస్తున్నారంట. ప్రభువా, నన్ను కరుణించుము అని దావీదు గారు అంటున్నారంట. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోమని చాలామంది ప్రవక్తలు, రాజులు చాలామంది ఉన్నారు. వారందరూ మనం చూసుకుంటే చాలా టైం అవుతుంది కాబట్టి 2 వచనాలు చూపించారు. పాత నిబంధనలు దావీదు గారు, కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలు మనకు బేస్ ఏమి అంటే దావీదు గారిని మనం చూపిస్తున్నాం. దావీదు రాసిన కీర్తనలు, దావీదు చేసిన యుద్ధాలు, దావీదు యెరూషలేము పట్టణానికి సమకూర్చిన ప్రతి వస్తువు కూడా. దావీదు కొడుకు ఎవరు? కింగ్ సొలొమోను గారు. అంతటి గొప్పటి సొలొమోను గారే దేవుని గురించి ఏం మాట్లాడతాడు, ప్రవక్తలు ఏం మాట్లాడతారు. వీరందరూ కూడా పెందల కాడని లేచారంట, ఉదయాన్నే లేచారంట, ఎర్లీ మార్నింగ్ లేచారంట, ఉదయాన్నే లేచి దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. ఈరోజు మనల్ని ఒకసారి మన బతుకుని మనం ఒకసారి తొంగి చూసుకుంటే, ఉదయాన్నే లేస్తే మొబైల్ చూడకుండా మనకు రోజు తెల్లారదు. అటువంటి డేలో మనం ఉన్నాము. ఆ రోజు లైట్లు లేవు, ఆ రోజు కాంతి లేదు. లాంతర్ల కింద వాక్యాన్ని చదివేవాళ్ళంట, ధర్మశాస్త్రాన్ని చదివేవాళ్ళంట. అంటే లాంతర్లు ఉండే సమయంలో, కరెంటు లేని సమయంలో, వెలుగే లేని సమయంలో పెందల కాడని లేచి మార్నింగ్ లేచి దేవుని స్తుతించడానికి వస్తున్నారు. వారి బతుకులు మార్చుకోవడానికి,
వారు దేవుడు ఆయుష్కాలను వారికి ఇచ్చాడు కదా, తండ్రి ఈ ఆయుష్కాలను మీరే మాకు ఇచ్చారు, మీరిచ్చిన ఆయుష్కాలంలో మీకోసం పని చేస్తున్నాము. ఆ పని ఎలాంటిదంటే అందరు లేచినక్కడ కాదు, ఉదయాన్నే నేనే ప్రారంభిస్తాను, నా మాటతో ప్రారంభిస్తాను, నా జీవితం మీతోనే ప్రారంభం, నా డే మీతోనే ఎండ్ అని ప్రతిరోజు వాళ్ళు ఉదయాన్నే లేచి దేవునికి నమస్కరించేవాళ్ళు, దేవునికి ప్రార్థించేవాళ్ళు, దేవుని కీర్తించేవాళ్ళు, దేవుని కొనియాడేవారు. దేవునితో వారి బతుకు మొత్తం లీలమైపోయింది. తిరిగి పడుకునేటప్పుడు మరలా ప్రార్థన, మరి లేవగానే మరీ ప్రార్థనతో, దేవుని వాక్కులతో వారి జీవితాన్ని భక్తులు ఈ విధంగా చేశారు. అంత భక్తి మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా మనకు 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది. లేచినప్పుడు బైబిల్ చదువుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చిన దేవుడు ఆయుష్కాలాన్ని తీయడానికి ఎంతసేపు పడుతుంది? చాలా చిన్ని ఆయుష్కాలం, ఆవిరి వంటి వారు అంటాడు యాకోబు పత్రికలు. ఇలాంటి ఆవిరి వంటి జీవితంలో ఎప్పుడు మనం రాలిపోతామో తెలియదు, ఎప్పుడు మనం బతుకుంటామో తెలియదు, ఎప్పుడు మనల్ని కప్పెడతారో తెలియదు. ఇలాంటి జీవితాన్ని దేవుని కోసం మనం అందరూ అర్పించాలని ఈ ఉదయకాల ధ్యానాలు, ఈ ఉదయకాలపు ప్రార్థనలు, ఈ ఉదయకాలం ప్రతిదీ కూడా మనందరి మేలు కోసం, మనందరి మెప్పు కోసం అని గుర్తుపెట్టుకుందాం. దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడు ఎందుకయ్యాడు అంటే ఆయన ఉదయాన్నే లేచాడంట. రాజే ఉదయాన్నే లేచినప్పుడు మనం రాజు కాదు అసలు, మన ఇంట్లో ఎవ్వరు కూడా అసలు పట్టించుకోరు మనల్ని. అలాంటి మనం ఏం చేయాలా? చాలా హుషారుగా దేవుని మందిరానికి రావాలి. దేవుని దినంతోనే, దేవునిలోనే మనం బ్రతుకు ముగించుకోవాలి. అలాంటి విధంగా మన బ్రతులు కట్టుకుందామని చెబుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నన్ను మమ్మల్ని ప్రేమించారు మీరు అనడానికి మీరు చేసిన క్రియ ఈరోజు మేము ఆయుష్కాలంతో ఉండడమే తండ్రి. మమ్మల్ని నిలబెట్టుకున్నారు. మేము ఎన్నిక లేని వారం అయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించారు. రాజులతో సమానంగా, అధిపతులతో సమానంగా, దేశ నాయకులతో సమానంగా మాకు ఆయుష్కాలాన్ని ఇచ్చారు. మేము మీకు ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. అలాంటి కృప, ప్రేమ ఎల్లకాలం మీరు మా పైన చూపుతారని నమ్ముతున్నాం తండ్రి. మీ కుమార్తె నిలబెట్టుకొని మా అందరికీ వాక్య ధ్యానంలో మీ మాటలు చెప్పిన కుమార్తెను జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎందరైతే మీ వాక్య ధ్యాన వాక్కులు చదవటానికి ముందుకు వస్తున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో బహు గొప్పగా వాడుకోండి తండ్రి. సంఘ పెద్దలుగా మేము చేపట్టిన ఈ క్రియ, ఈ పని మధ్యలో ఆగిపోకుండా మీరు శాశ్వత కాలము వరకు, వీలైతే మీ కుమారుడు రాక వరకు మమ్మల్ని మీ మందిరంలో ఉంచుతారని నమ్ముతున్నాం తండ్రి. మీ వాక్కులు సమాజానికి చెప్పేవారుగా మమ్మల్ని చూడండి తండ్రి. ఎందరైతే మీ మందిరానికి రాకుండా దూరంగా ఉన్నారో వారందరినీ త్వరగా రప్పించండి, సకాలంలో రప్పించండి. యవ్వనస్తులను ప్రేరేపించండి, వారిని మీ సువార్తలో బలంగా వాడుకోండి తండ్రి. ఈరోజు జరగబోతున్న ఆరాధనలో మీ కాపుదల మా మధ్య ఉండేటట్టుగా చూడండి తండ్రి. ఈ ప్రార్థన ముగించుకొని పోతుండగా ఎటువంటి సాతాను శోధనకు మేము గురి కాకుండా మీ చిత్తం అయితే మరొక దినంలోనికి ఆయుష్కాలంతో తోడుకొని వస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.